ఇంగ్లీష్ నేర్చుకుని అనర్గళంగా మాట్లాడాలనుకుంటున్నారా? అయితే వెంటనే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదైనా సరదా కథ చెప్పండి రమ్మగారు ఒకటి. ఒక ఊళ్ళోనట నలుగురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వీళ్ళకి కొంచెం పర్వాలే, ఆస్తి స్వాస్తి కొంచెం కొంచెం ఉన్నాయి, బాగానే. ఎంతసేపు దొంగ వేషాలు వేసేవాళ్ళు. ఎవరో ఒకళ్ళని మోసం చేయటం, దారే పోయే వాళ్ళని బోల్తా కొట్టించడం, ఎవరినైనా కొంచెం చిన్నగా నాటకం ఆడి వాళ్ళ డబ్బులు లాగేయటం, పేకాటాన్ని మొదలుపెట్టి చివరికి పెద్ద పెద్ద పందాలు పెట్టించి అవతల వాడి డబ్బంతా ఊడగొట్టేయటం, ఇలాంటివి చాలా చేసేవాళ్ళు. ఆ ఊళ్ళో వాళ్ళంతా బాబోయ్ వీళ్ళతో పడలేని రా అనుకునేవాళ్ళు. అయితే ఎవరో ఒకడిని, ఒక బకరాన్ని వెతుక్కుంటూ ఉండేవాళ్ళు అనమాట. సరే, ఏమనుకున్నారు, మన ఊళ్ళో వాళ్ళందరినీ మనం లైన్లో పెట్టేశాం, కొత్త ఊరు వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా సంపాదించుకోవాలి, బాగా ఇప్పుడంతా చిన్న చిన్నవి సంపాదనలు బాగా సంపాదించుకోవాలని భావించారు. సరే, ఇంట్లో పెళ్ళాం పిల్లలు అమ్మలు అందరి మెడల్లోవి చెవుల్లోవి అన్నీ తీయించేసి వాటిని డబ్బు చేసుకుని తలా ఒక చిన్న మూట సిద్ధం చేసుకున్నారు. పై ఊళ్ళకి వెళ్ళి బాగా సంపాదించుకొస్తామని చెప్పి బయలుదేరి వెళ్ళారు. నలుగురు ఓ పట్టణానికి చేరారు. ఆ పట్టణంలో ఒక సత్రంలో వాకిట్లో కూర్చుంటే ఒక ఆయన, ఒక పెద్ద మనిషి చక్కగా బట్టలు దాబుగా వేసుకున్నాడు. ఆయన వస్తుంటే వాళ్ళు అట్లా ఆయన కేసు చూస్తున్నారు. రే బాగున్నాడు రోయ్, వీడిని బోల్తా కొట్టించాలి, ఎలాగైనా బోల్తా కొట్టించేసేయాలి అనుకున్నారు. అయితే ఆయన గతుక్కుమన్నాడు వీళ్ళని చూసి. ఒకప్పుడు వీళ్ళ దారేపోయి వాళ్ళని మోసం చేశారు చూడు చాలా మందిని, అందులో ఈయనొకడు. ఆయన తల ఒప్పుకున్నాడు, వీళ్ళ సంగతి చూద్దాం మనం కూడా అని భావించాడు. సరే, ఏమైంది, మీదే ఊరండి, మీదే ఊరు అని మాట్లాడుకున్నారు. ఈ సత్రాల్లో భోజనాలు అయ్యాక ఈ సాయంకాలాలు అనమాట, రాత్రిళ్ళు పడుకుంటారు. పొద్దునే మళ్ళీ లేచి నడవాలి కదా, పాతకాలపు కథలు కదా ఇవి. సరే, రాత్రి పెందరాళ్ళు అంటే కొంచెం 6:30 7 గంటలకు భోజనాలు చేశాక 2 గంటలు కబుర్లు చెప్పుకుంటారు. అంతా ఓ చోట చేరితే మీదే ఊరు ఇవి ఏవో మాట్లాడుకున్నాక కాలక్షేపం కావటం లేదు. ఏవైనా వెరైటీగా కథలు చెప్పుకుందామా, మనం పందెం వేసుకుంటే బాగుంటుంది, కథలు కాకుండా పందాలు అన్నారు. ఈయన అన్నాడు, అలాగేనండి, ఏ పందానికైనా నేను రెడీ అన్నాడు. అన్నాక ఏమన్నారు, ఇప్పుడు పందెం వేసుకున్నాం, మీరు నేను పందెం వేసుకుంటే మధ్యవర్తి ఒకడు ఉండద్దు అన్నారు. సరే, ఆ సత్రం యజమాని ఆ ఊరి మున్సబు కూడా, వీళ్ళు ఏ ఊరైతే వెళ్ళారో ఆ ఊరి మున్సబు ఆయన సత్రం అధికారి అనమాట. ఆయన పెడదాము మధ్యవర్తిగానే ఆయన కూర్చోబెట్టారు. వీళ్ళు నలుగురు ఏం చెప్పారంటే, ఒకటి చెప్పాడు, మేము నలుగురం 4 కథలు చెప్తాం, కథని కాదనకూడదు, మధ్యలో అడ్డం రాకూడదు, కావాలంటే మీరు కూడా ఓ కథ చెప్పచ్చు, కాదన లేకుండా చెయ్యాలి, కాదు అంటే మీరు మాకు డబ్బు ఇవ్వాలి, ఓయ్ అవును అంటే వాళ్ళు ఏదంటే దానికి ఒప్పుకోవాలి కదా. ఇలా కుదిర్చారు. సరే, మొట్టమొదటి వాడు ఒక కథ చెప్పాడు. నాకు 2 నెలల వయసు అప్పుడు ఓసారి నేను చింత చెట్టు ఎక్కా. చింత చెట్టు మీద నుంచి పైనుంచి కిందకి చూస్తుంటే ఒక పులి వెళ్తుంది. నేనేం చేశానంటే, చింతకాయలు కోసి 2 నెలల పిల్లాడు చింతకాయలు కోసి ఆ పులి వస్తుంది కదా, దాన్ని ఠపామని కొట్టి అది ఢామని చచ్చిపోయింది. అంటే భలే బాగుంది కథ అని అడిగిన. చింత చెట్టు ఎక్కితేవా 2 నెలల పిల్లాడివి అనలా, చింతకాయ వేసి కొడితే పులి చచ్చిపోతే భలే చెప్పావాయి కదా అనలేదు. అనకూడదు అంటే కష్టం. సరే, రెండో వాడు చెప్పాడు, ఆ చిన్నప్పుడు మా తాత నేరేడు చెట్టు మీద కూర్చుని కాయలు కింద పడేస్తే పనస పళ్ళంత నేరేడు పళ్ళు బంగారపు రంగులో పడేవి. పనస పళ్ళు నేరేడు చెట్టు మీద నుంచి నేరేడు కాయకు వస్తే అది పనస పండంతా ఉండటం, బంగారపు రంగులో ఉండటం. నేరేడు అని ఎందుకంటే నేరేడు రంగులో ఉంటాయి కాబట్టి అది. మా తాత అట్లా చేసేవాడు. అసలు మా తాత చేసినంత గొప్ప పనులు ఇంకెవ్వరూ చేయలేదు. ఆయన ఏ చెట్టు ఎక్కినా బంగారపు రంగు పళ్ళు కోసేసేవాడు. చెట్టు ఎక్కడం ఆలస్యం, ఆ బంగారం అంతా మా ఇంటి నిండా బంగారమే. ఆ బంగారం ఒకసారి ఈయన మా ఇంటికి వచ్చినప్పుడు, మన ఎదురుగుండా ఉన్నాడే పెద్ద మనిషి, కొన్ని బంగారపు గింజలు ఈయనకు కూడా ఇచ్చా అన్నాడు. అనేసరికల్లా ఇప్పుడు అవునన్నాలా, నాకెప్పుడు ఇచ్చావు అంటే ఓడిపోయినట్టు, అవును అంటే బంగారపు గింజలు వెనక్కి ఇవ్వాలి. ఓహో, బాగుంది. మొదటివాడు ఊరికే కథ చెప్పి ఊరుకున్నాడు, రెండోవాడు ఈయన ఇరికించడానికి చూస్తున్నాడు. సరే, బాగుంది, శభాష్, చాలా బాగా చెప్పారన్నారు. ఆగిద్ది. 5 చెప్పాలి కదా, అప్పుడు కదా ఒకళ్ళనొకళ్ళు ప్రూవ్ చేసుకునేది. మూడోవాడు ఏం చెప్పాడంటే, ఒకరోజు నేను అలా వ్యాహ్యాళ్ళకి వెళ్తుంటే ఒక పెద్ద పులి వచ్చింది. దాన్ని చెవులు పట్టుకుని కుందేళ్ళని విసిరినట్టు విసిరా.
అది కుందేలాగా వెళ్ళి పొదల పడింది. అప్పుడు ఆ కుందేలు మాంసం కోసం నేను పొదలోకి చేయబెట్టి కుందేలు తీసి కాల్చాను. కాలిస్తే దాన్ని కాల్చి దాన్ని నేను అమ్మితే నాకు 1000 వరహాలు వచ్చినాయి. అందులో 500 ఈ పెద్ద మనిషికి ఇచ్చా, మా వాకిట్లోకి ఈయన వచ్చినప్పుడు. అయిపోయింది కథ. శభాష్, బాగుంది. 4వ వాడు చెప్పాడు కథ. 4వ వాడు ఏం చెప్పాడంటే, నేను చేపల వేటకు వెళ్ళాను. చేపల వేటకి వలేసాం. వలేస్తే ఒక పెద్ద చేప పడింది వలలో. చాలా పెద్దది. ఎంత పెద్దదో! ఆ పెద్ద చేపను అతి కష్టం మీద బయటికి తీసుకొస్తే దాని పొట్ట చీరితే అందులో ముత్యాలు, రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు అవన్నీ ఈయన మా వాకిట్లోకి వస్తే ఈయనకు అమ్మడానికి ప్రయత్నించాను. ఈయన అవన్నీ తీసుకున్నాడు, కానీ నాకు డబ్బు ఇవ్వాల. నా అంత చేపల వేటగాడు ఎవ్వరూ లేరని ఈయన నాకు కితాబిచ్చాడు మా ఊళ్ళో, కానీ డబ్బు ఇవ్వాల. కానీ నాకు డబ్బులు ఇవ్వలేదు. ఆ డబ్బుల వసూలు కోసమే నేను ఈ ఊరు వచ్చాను. ఏమంటారు అన్నాడు. చాలా బాగా చెప్పారండి అన్నాడు. భలే చెప్పారండి కదా, ఎంత బాగుందో అన్నాడు పెద్ద మనిషి. ఈ మున్సబ్ గారు కూడా శభాష్ అన్నాడు. ఇప్పుడు వీళ్ళు పెద్దగా టలాయించడానికి వీల్లేదు. ఈ సత్రం అధికారి, అన్నం పెట్టినవాడు, పైగా ఆ ఊరు మున్సబ్బు. ఎక్కువ టకుటమార వేషాలు వేస్తే ఈయనేం చేస్తాడు? కొంచెం జాగ్రత్తగా ఉన్నారు. ఇంతకంటే గొప్ప కథ ఎవడైనా చెప్పగలడా? చెప్పలేడు. ఎందుకంటే వీళ్ళకి సంవత్సరాల తరబడి మనుషుల్ని ఇట్లా టోకరా ఇచ్చేసే పద్ధతి ఉంది. ఎలాగా? ఓ మేకపిల్లని పట్టుకుని ఇది ఏప్రిల్కి మార్చి తర్వాత ఏమొస్తుంది, ఏప్రిల్ తర్వాత మే వస్తుంది, మళ్ళీ తర్వాత దాని జూన్కి ముందు ఏమొస్తుంది అంటే మే అనిపించినట్టు. అంతే. అవతలాడు మే అని చెప్తాడు ఆటోమేటిక్గా. అంతే కదా? అవును. అలాంటి ప్లాన్ చేసి ప్రతిసారి చేసేవాళ్ళు. వీళ్ళకి చాలా అనుభవం ఉంది. దొరికేశాడు ఈయన. సంపన్న గృహస్థు, చక్కగా జరి పంచ అవి కట్టుకుని ఉన్నాడు. ఉత్తరయం కూడా జరిది. ఉంగరాలు ఉన్నాయి, వేళ్ళకి మెళ్ళలో గొలుసు ఒకటి కనిపిస్తుంది, కాళ్ళకి 2 వెండి కడియాలు ఉన్నాయి, చెవులకు పోగులు ఉన్నాయి. ఖచ్చితంగా జేబులో డబ్బులు ఉంటాయి కదా అని ఊహించారు. సరే, ఇప్పుడు ఈయన చెప్పాడు. ఈయన కూడా కథ చెప్పాలి కదా. నో అనలేని కథ చెప్పాలి. నో అనకూడదు అవతల వాళ్ళు, అవునని అనాలి. ఈయన ఏం చెప్పాడంటే, నాది పెద్ద వ్యవసాయ క్షేత్రం, చాలా పెద్దది. పత్తి విత్తనాలు నాటుతాను నేను. అయితే పత్తి చెట్లు వస్తూ ఉంటాయి కదా, ఒక పెద్ద పత్తి చెట్టు వచ్చింది. దానికి ఇంత పువ్వు పూసింది, చాలా పెద్దది. పూసేసరికల్లా అయితే ఆ మిగిలిన చెట్లన్నీ కాయలన్నీ కోసేసుకుని పెద్ద పువ్వు పూసి కిందది కదా కాయ అవుతుంది. ఆ పెద్ద కాయ ఎప్పటికీ కోయిలా మేము, ఏమవుతుందో చూద్దామని. ఒకనాడు చిట్ట చివరికి ఆ కాయ పగిలి అందులోంచి 4 మనుషులు బయటకొచ్చారు. ఇక్కడున్నారే 1 2 3 4 వీళ్ళు 4 వాళ్ళు. అప్పుడు నా పత్తి క్షేత్రంలో నేను పోసిన నీళ్లు తాగిన చెట్టు, అది పెరిగి అందులోంచి వచ్చిన గింజలు ఎవరివి? నావే. గింజలు నావైతే గింజల బదులు మనుషులుగా పుడితే మనుషులు కూడా నావే కదా. వీళ్ళు నా బానిసలు. వీళ్ళేం చేశారు? వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తూనే మా ఇంట్లోంచి డబ్బు దశకం అన్నీ ఎత్తుకుని పారిపోయారు, బానిసత్వం మానేసి. వీళ్ళ జేబుల్లో ఆ డబ్బులున్నాయి. నేను వీళ్ళని వెతుక్కుంటూనే ఇక్కడికి వచ్చా. ఇంతవరకు నేను వస్తుంటే వీళ్ళు నేనేదో వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నానని ఊరందరికీ చెప్పుకుని తిరుగుతున్నారు. నిజానికి వీళ్ళ జేబులో డబ్బులున్నాయి, ఆ డబ్బులు నావి అన్నాడు. అనేసరికి మున్సబ్ అన్నాడు, శభాష్, చాలా బాగుంది, కరెక్ట్గా చెప్పారు అని. జేబుల్లో చూడండి రా అన్నారు. ఈ వచ్చిన సంపన్న గృహస్థుడి సామాన్లు వెతికితే ఇందులో వజ్రాలు లేవు, బంగారం లేదు, ఏమీ లేవు. కానీ వీళ్ళ 4 జేబుల్లో డబ్బులున్నాయి. ఇప్పుడు ఎవరు దొరికారు? కోతల రాయలు 4 దొరికేశారు. మున్సబ్ అన్నాడు, న్యాయం అదే కదా. ఇప్పుడు కాదనకూడదు కథ, అవునని ఒప్పుకోవాలి. అవునని ఒప్పుకోవడానికి సాక్ష్యం కూడా పెద్ద మనిషి చూపించాడు కదా. అంతే. సాక్ష్యం సాక్ష్యం ప్రకారం ఏం చేయాలి? మీరు 4 ఆయనతో వెళ్తారా, జేబుల్లో డబ్బులు తీసిస్తారా? వస్తే 4 తీసుకెళ్లి వ్యవసాయ క్షేత్రంలో పని చేయించుకుంటా, లేదా నా డబ్బులు నాకు ఇప్పించాలి. ఏం చేయలేకపోయారు, డబ్బులు తీసి ఇచ్చేశారు. ఇచ్చాక ఆయన ఏమన్నాడంటే, వీళ్ళు ఇలాంటి పనులే చేస్తారు కాబట్టి ఈ ఊళ్ళోంచి బయటికి కదలనివ్వకూడదు, ఎవరినైనా మోసం చేస్తారు కాబట్టి ఈ 4 ఈ ఊళ్ళోనే ఏదైనా పని చేయించేలాగా చేయండి. మున్సబ్ అంటే ఇప్పుడు గ్రామం తాలూకు పనులన్నీ చేయించుకుంటారు కదా, గవర్నమెంట్ పనులు. వీళ్ళు 4 ఏదో చిన్నదో రుణమో పణమో ముట్ట చెప్పి గ్రామాధికారి కింద పనిచేసే పనిలో పెట్టండి, ఇతరులతోటి మాట్లాడే అవకాశం ఇవ్వద్దు, వీళ్ళు మిగిలిన వాళ్ళు కూడా చెడగొడతాడని చెప్పాడు ఆయన.
చాలా కరెక్ట్గా కుదిరింది కదా. దాంతో ఆ గ్రామాధికారి ఏమన్నాడు, అయ్యా మీరు రేపు పొద్దున వెళ్ళిపోండి, వీళ్ళని మా ఊళ్ళోనే కట్టేస్తాం, వీళ్ళు ఇక్కడ పని చేయాల్సిందే, సంవత్సరం పాటు పని చేస్తే కానీ వీళ్ళని వెళ్ళనివ్వద్దని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. ఏడాది పాటు ఒళ్ళొంచి ఇక్కడ పనిచేశాక వాళ్ళు ఈ కోతల రాయిళ్ళుగా ఉండకూడదని కష్టార్జితం మనం కష్టపడి 10 రూపాయలు సంపాదిస్తే ఈ 10 ఎవడైనా కొట్టేస్తే ఎంత నొప్పి ఎంత కష్టంగా ఉంటుందో వాళ్ళకి తెలిసింది. ఎంతమందివో కష్టార్జితాలు కొట్టేశారు సరదాగా నవ్వుతూ. కాదయ్య మనకు చూడు ఎప్పుడును మన నొప్పి చాలా పెద్దది. అవునండి. ఎదుటివాడి కష్టం చాలా సింపుల్, పక్కవాడి 100 రూపాయలు చాలా సింపుల్గా కొట్టేస్తాం, మంది 10 రూపాయలు పోతే కానీ ఆ నొప్పి ఏమిటో తెలియదు మనకి. మన దాకా వస్తే కదా తెలిసేది. ఎవరో డాక్టర్ గారు చెప్పారు, ఇన్ని కంతులు కోసాను నాకు అంతంత నొప్పి ఇంకోటి అది లేదని. అందరి కంతులు కోసేటప్పుడు వాడమ్మో కుయ్యముర్ర అంటాడు అని కాయల్ని కట్ చేస్తుంటే. నీ సొంత కంతి కోసినప్పుడు కదా నీకు నొప్పి తెలిసేది. అవును కదా. ఎవరినైనా మోసం చేసే సైబర్ క్రైమ్స్ అవి ఎన్ని జరుగుతున్నాయి. వాళ్ళు ఎవ్వరు కష్టపడి సంపాదించే వాళ్ళు కాదు, వెధవలు, పారాసైట్స్, పురుగులు, అంతే కదా. చెట్ల మీద వాటి మీద పడి బతుకుతూ ఉంటాయి. నక్కలు, తోడేళ్ళు, హైనాలు అవి కూడా అంతే పారాసైట్స్. ఏనుగులు వాటిని సింహాలు చంపేస్తే ఆ మిగిలిన ఆహారాన్ని తినేవి ఆ జాతి పారాసైట్స్. పరాన్న భొక్కులు, పక్కవాడు సంపాదించుకుని దాన్ని తినడం అంతే. వీళ్ళకి తన సొంతంగా కష్టపడి సంపాదిస్తే ఆ డబ్బు పోతే కదా నీకు నొప్పి తెలిసేది. సొంతంగా కష్టాలు గిష్టాలు ఏమి ఉండవు. ఇలాగే పోసుకోలు రాయిళ్ళంతా కోతల రాయిళ్ళు లాగా ఉండి పెద్ద చక్కగా సంపాదించుకునే బాగా జరిగింది కదా శాస్తి. వీళ్ళకి ప్రతివాడికి శాస్తి జరుగుతుందా? జరగకపోతుంది. ఎప్పుడో జరిగితే జరుగుతుంది. ఆ జరిగేది ఏమిటి? నువ్వు జైలు శిక్షో మరణమో సంభవిస్తుంది అంతే. నీలాంటి వాడే నిన్ను మోసం చేస్తాడు. తాడిని దన్నేవాడు అంటే వాడు తలని ఇంకోటి అంతాడు అంతే. అంతేగా నువ్వు నన్ను మోసం చేస్తే ఏమిటి? అదేగా చెప్తారు కదా, జయ పొట్టివాడిని పొడుగువాడు కొడితే పొడుగువాడిని పోచమ్మ కొడుతుంది అంటారు. ఇది ఇక్కడ మన తెలంగాణ సామెత. మన వైపు ఆంధ్రలో ఏం చెప్తారంటే, ఊరివారి బిడ్డని రాచవారి బిడ్డ కొడితే, నగరివారి బిడ్డ కొడితే నగరివాడిని నారాయణుడు కొడతాడు. భగవంతుడు వేస్తాడు శిక్ష. ఊరి బిడ్డని నగరి బిడ్డ కొడతాడు అంటే రాజుగారి అబ్బాయి, వాడిని నారాయణుడే చూసుకుంటాడు, భగవంతుడే చేస్తాడు దానికి. కాబట్టి ఇలా పోచుకోలు రాయిళ్ళుగా ఉండొద్దు. ఈ రోజుల్లో కుర్రాళ్ళు పనులు చేసుకొని చక్కగా మంచిగా పని చేసుకుని కష్టపడి పక్కవాడు సంపాదించుకున్న దాన్ని లాక్కోవటం తెలివి కాదు. అది పారాసైట్స్గా బిహేవ్ చేయటం, పరాన్న భొక్కులుగా ప్రవర్తించడం ఎంత బ్యాడ్ ప్రాక్టీసో. వాళ్ళని కల్లా తల్లిదండ్రులకి ఎంత చెడ్డ పేరో దానివల్ల పాపం కదా. ఎవరు మన పిల్లలు చెడ్డవాళ్ళు అవ్వాలని కోరుకుంటామా? ఏ తల్లిదండ్రి కోరుకోరు. మంచి పిల్లలు అవ్వాలనుకుంటాం. ఇలా దుర్మార్గులుగా ప్రవర్తిస్తే ఎట్లా మరి? చూడు కథ ఎంత బాగుందో కదా. కథ బాగుంది. తెలుగులో ఉన్న అన్ని తిట్లు తిట్టారు మీరు. నిజం రామ్ గారు కదా. నిజంగా పిల్లలకి చెప్పాల్సిన కథ చాలా బాగుందండి. నమస్తే. నమస్తే.